Hi, hello, namaste, shashika, assalamu friends, welcome to Kazil Vibes. అందరూ ఎట్లున్నది కాలి కిరాకు నా బ్యాక్ హియర్ విత్ అనదర్ వీడియో టుడే. ఈ రోజు వీడియో ఏంటంటే మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది, కజిల్ కిచెన్ లో ఉన్నాడు, ఏదో కిచెన్ రిలేటెడ్ చెప్పబోతున్నాడు అని చెప్పేసి. ఎస్, సో నేను ఒకప్పుడు ఒక వీడియో చేశాను, నేను ఫాలో అయ్యే డైట్ అని చెప్పేసి. బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ కాల్డ్ డైట్. ఒక హెల్తీ హ్యాబిట్స్ నేను ఏవైతే అడాప్ట్ చేసుకున్నానో ఆ వీడియోలో చూపెట్టడం జరిగింది. అండ్ ఈ రోజు కూడా ఈ వీడియోలో నేను అదే చూపెట్టబోతున్నాను మీకు. సో నేను కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేస్తూ ఉంటానని చెప్పేసి అప్పట్లో చెప్పాను నేను. ఆ మోడిఫికేషన్స్ ఇప్పుడు నేను ఏం చేశాను, కొత్తగా నేను ఏం ఇంప్లిమెంట్ చేశాను, అట్ ద సేమ్ టైం నేను ఏం ఫాలో అవుతున్నాను ఈరోజు మీ అందరితో షేర్ చేయబోతున్నాను. మీ అందరికి అనిపించవచ్చు ఇప్పుడు కజిల్ ఫాలో అవుతుంది మాకేంటి అని చెప్పేసి. సో ఇప్పుడు ఎవరైతే కెనడాకి వస్తారో, వచ్చిన తర్వాత మేబీ మీకు కూడా నచ్చి ఈ ఒకవేళ నేను ఏవైతే హెల్తీ హ్యాబిట్స్ అడాప్ట్ చేస్తున్నారో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వాలని కూడా తప్పకుండా ఫాలో అవ్వచ్చు. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే తప్పకుండా ఉంటాయి అండ్ అది డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తాయని నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఫాలో అవ్వద్దు అనుకుంటే అవనవసరం లేదు. బట్ ఈ రోజు అయితే నేను కిచెన్లో నా బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి తీసుకొని అట్ ద సేమ్ టైం లంచ్కి ఏ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను అండ్ అదేవిధంగా ఈరోజు చికెన్ కర్రీ వండుదాం మనము. సో నేను చికెన్ తీసుకొచ్చాను, సో అవన్నీ మీకు చూపించడం జరుగుతుంది. అండ్ బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్ వీడియో, ఎవరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తుండండి. అండ్ మనం ఇప్పుడు ప్రస్తుతం 7K సబ్స్క్రైబర్స్ ఇచ్చేసాము. సో ఆల్ క్రెడిట్ గోస్ టు యూ పీపుల్. ఇట్స్ యూ పీపుల్ హూ మేడ్ ఇట్ హ్యాపెన్. అండ్ అదేవిధంగా ఎవరైతే కొత్తగా వచ్చారో తప్పకుండా నా వీడియోస్ కూడా చెక్ చేయండి. నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ టు ద వీడియో. ఎస్, ఇప్పుడు ఫస్ట్ నేను కిచెన్లోకి రాగానే చేసే పని ఏంటి అంటే ఐ టేక్, ఇది యాక్చువల్లీ ప్రెషర్ కుక్కర్ అనమాట. నా దగ్గర వేరే బౌల్స్ ఏం లేవు, ఇదే కాబట్టి నా దగ్గర ఉంది. దీంట్లో ఇప్పుడు వాటర్ ఫిల్ చేస్తాను నేను. సో ట్యాప్ వాటర్ ఫిల్ చేస్తాను. ఇక్కడ నేను ట్యాప్ వాటర్ ప్రిఫర్ చేస్తాను. ఆఫ్ కోర్స్ కొందరికి కొన్ని ఎలర్జీస్ ఉండడం వల్ల, అట్ ద సేమ్ టైం కొందరికి పడకపోవడం వల్ల ట్యాప్ వాటర్ అనేవి ప్రిఫర్ చేయరు. బట్ నాకు సిన్స్ ద టైమ్ ఐ వాజ్ ఇన్ కెనడా స్టిల్ ఐ జస్ట్ డిపెండ్ అపాన్ ద ట్యాప్ వాటర్ ఓన్లీ. ఆఫ్ కోర్స్ దే ఆర్ రియలీ ఫ్రెష్ అనుకోండి. సో ఇప్పుడు మనము వాటర్ ఫిల్ చేద్దాం, దీంట్లో ఫిల్ చేసి దీన్ని వార్మ్ చేద్దాము. సో నేను ఎందుకు చేస్తున్నాను అనేది కూడా మీకు చూపెడతాను. సో ఫస్ట్ అయితే వాటర్ పడతాం దీంట్లో. అండ్ మీ అందరికీ కూడా డౌట్ రావచ్చు, ఆల్రెడీ ట్యాప్లోంచే హాట్ వాటర్ వస్తాయి కదా, హాట్ వాటర్ డైరెక్ట్గా తాగొచ్చు కదా అని. బట్ అది మంచిది కాదు అంటారు. అందుకే ప్లస్ అట్ ద సేమ్ టైం నేను ప్రిఫర్ చేయను. సో ఏంటంటే నేను కోల్డ్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు కోల్డ్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి నేను వెయిట్ చేయబోతున్నాను. సో లెట్స్ డూ ఇట్. అయితే ఇప్పుడు నేను వాటర్ కొంచెం లూక్వామ్ అయ్యేంత వరకు ఉంచుతాను. ఉంచిన తర్వాత దాన్ని అంతగా బాయిల్ చేయను వాటర్ని. సో నాకు కావాల్సిన హీట్ వచ్చిన తర్వాత పక్కకు పెట్టేస్తాను. అండ్ కొందరికి తెలుసు నేను ఏం చేయబోతున్నాను ఫస్ట్ స్టెప్ అని చెప్పేసి. సో లెట్స్ డూ దట్ అగైన్. ఫస్ట్ ఇది కటింగ్ బోర్డ్ తీసుకుందాము, కొంచెం వాష్ చేద్దాం దీన్ని. దిస్ ఈజ్ ఆ రెఫ్రిజిరేటర్. ఆల్రెడీ మీకు లైమ్ కనిపిస్తుంది, ఈ లైమ్ తీసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హనీ ఉంది, హనీ కూడా గ్రాబ్ చేద్దాము. సో ఇప్పుడు మనం మగ్ తీసుకున్నాము అండ్ అక్కడ వాటర్ కొంచెం లూక్వామ్ అయిన తర్వాత మనము ఆ వాటర్ని మగ్లో పోసుకొని హనీ యాడ్ చేసి లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగుదాము. సో ఇది పడిగడుపున నేను ఎవ్రీ డే చేస్తాను వితౌట్ మిస్సింగ్. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఈ వాటర్ ఎక్కువ వేడి అవ్వకూడదు. సో లూక్వామ్ మాత్రమే అవ్వాలి. లూక్వామ్ అంటే ఏంటి అంటే గోరువెచ్చగా మాత్రమే అవ్వాలి. ఎక్కువ వేడి పోసుకుంటే హనీ కలిపితే మంచిది కాదు అంటారు. సో డోంట్ డూ దట్ గైస్. అండ్ మీ అందరికి అనిపించవచ్చు ఏంది అన్నిగానం వాటర్ ఈ ఒక చిన్న మగ్ కోసం అని చెప్పేసి. సో ఆ వాటర్ వెయిట్ చేయడం ఎందుకు అంటే నేను ఒక టార్గెట్ పెట్టుకుంటున్నాను ఎవ్రీ సింగిల్ డే. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ కనిపించవచ్చు. యాక్చువల్లీ దిస్ ఇస్ అ ప్లాస్టిక్ వాటర్ బాటిల్. బట్ స్టిల్ ఏంటి అంటే నాకు వేరే ఆప్షన్ లేదు. మనం డైలీ రొటీన్లో ఎలా అంటే అసలు వాటర్ కన్జ్యూమ్ చేయము, ఎందుకంటే మనకు ఒక రిమైండ్ చేసేది ఏముండదు. అఫ్ కోర్స్ మనకి వాటర్ అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా మనం ఏంటంటే నెగ్లెక్ట్ చేసేస్తాం. దాహం అయినప్పుడు మాత్రమే తాగడం అది చేస్తాము. సో నేను కూడా అఫ్ కోర్స్ అలానే చేసేవాడిని. బట్ నేను అనుకున్నాను ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కన్జ్యూమ్ వాటర్, ఎందుకంటే మన బాడీలో ఆల్మోస్ట్ 60 to 70% అనుకుంటా. ఆ రేషియోస్ ఏమైనా రాంగ్ ఉంటే క్షమించండి డాక్టర్స్ ఎవరైనా చూస్తే. సో అంత పోర్షన్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మనకు వాటర్ చాలా ఇంపార్టెంట్ అండ్ మనం హైడ్రేటెడ్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాటర్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకే అప్పటి నుంచి నేను తప్పకుండా ఇదిగోండి, ఇది వచ్చేసి అబౌట్ 1 gallon అనమాట, అంటే 3.8 liters వాటర్ పడతాయి దీంట్లో. సో అప్పటి నుంచి ఈ బాటిల్ టార్గెట్ అనమాట ఎవ్రీ సింగిల్ డే. సో నైట్ పడుకునే వరకల్లా మొత్తం బాటిల్ అంతా ఫినిష్ చేయాలి. అండ్ ఓన్లీ 3.8 liters కన్జ్యూమ్ చేస్తాను అని కాదు. సో 3.8 liters పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ హనీ లెమన్ వాటర్ తాగుతాను. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇంకొకటి కూడా ఉంది. నేను ఇప్పుడు దీని తర్వాత చేయబోయే స్టెప్ అదే. ఆ జ్యూస్ ఏంటి, ఆ జ్యూస్ లో ఏమేమి యాడ్ చేస్తాను అవన్నీ చూపెడతాను. మీరు కూడా ఎంత వీలైతే అంత వాటర్ తాగడానికి ట్రై చేయండి. నేను అటు ఇటుగా అబౌట్ 4 to 4.5 liters అయితే వాటర్ తాగుతున్నాను ఎవ్రీ సింగిల్ డే. ఐఎమ్ మేకింగ్ షూర్ ఇట్స్ గోనా హెల్ప్ యూ అ లాట్ తప్పకుండా. అయితే అనిపించవచ్చు ఏంది ఇన్ని వాటర్ తాగితే ఎన్నిసార్లు వాష్రూమ్ పోవాల్సి వస్తుందని. ఇక చెప్పానంటే ఉరకాలి, ప్రతిసారి వస్తూనే ఉంటుంది. ఇక
అటు వెళ్తాము ఇటు వస్తాము, బట్ స్టిల్ ఏంటంటే బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది అండ్ మన బాడీకి కూడా మనం ఎనఫ్ రిసోర్స్ అవైలబుల్ చేసిన వాళ్ళం అవుతాము. సో తప్పకుండా మీరు కూడా వాటర్ ఎంత వీలైతే అంత తాగండి. సో అండ్ ఈ వాటర్ డైరెక్ట్ నేను ప్లాస్టిక్ దీంట్లో పోయాను, అది మొత్తం కూల్ అయిన తర్వాత నేను దీంట్లోకి పోస్తాను అండ్ ఇది నా డైలీ రొటీన్ అనుకోండి. అండ్ ఈ వాటర్తో ఇది నిండిపోవు, కొంచెం కోల్డ్ వాటర్ కూడా యాడ్ చేస్తాను. ఫస్ట్ మనం హనీ లెమన్ వాటర్ తాగేద్దాము. సో హనీ లెమన్ వాటర్ ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు హనీ లెమన్ వాటర్తోని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా పోతుంది అంటారు. ఇంకా మీరు రీసెర్చ్ చేయాలనుకుంటే గూగుల్ చేసుకోవచ్చు. సో ఆఫ్ కోర్స్ మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అండ్ వెయిట్ లాస్కి అయితే తప్పకుండా హెల్ప్ చేస్తుంది. నేను వెయిట్ లాస్ కోసం నేను ట్రై చేయట్లేదు, బట్ ఏంటి అంటే ఐఎమ్ జస్ట్ హ్యాబిచుయేటెడ్, ఐఎమ్ జస్ట్ ఫైండింగ్ ఇట్ గుడ్. మంచి రెసిస్టివ్ బాడీ కూడా మనకి అందుతుంది, దక్కుతుంది దీనివల్ల, ఎందుకంటే హనీ అండ్ లెమన్ కాంట్రిబ్యూట్స్ ఫర్ దాట్. అయిపోయింది. ఇప్పుడు ఏంటి మనం ఒక అబౌట్ 20 to half an hour టైం వరకు మనం ఏమీ తినట్లేదు తాగట్లేదు, ఎందుకంటే హనీ లెమన్ వాటర్ తాగిన తర్వాత ఒక 20 minutes 30 minutes గ్యాప్ తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే మనము కొన్ని ఐటమ్స్ తీసుకోబోతున్నాం. ఫస్ట్ మనం క్యూకుమర్ తీసుకుంటున్నాము, యాపిల్ తీసుకుంటున్నాము, కొన్ని ఆరెంజెస్ తీసుకుంటున్నాము అండ్ సెలరీ తీసుకుంటున్నాము అండ్ క్యారెట్ కూడా తీసుకుంటున్నాము. ఈ 5 items తీసుకొని ఇప్పుడు నేను చాప్ చేసి ఒక జ్యూస్ చేయబోతున్నాను. సో ఇది నేను డైలీ కన్జ్యూమ్ చేస్తాను అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి క్యారెట్ వల్ల, సెలరీ వల్ల, క్యూకుంబర్ వల్ల, యాపిల్ వల్ల అండ్ అట్ ద సేమ్ టైం ఆరెంజ్ సి విటమిన్. సో వాటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి అని చెప్పేసి మీరు డెఫినెట్గా గూగుల్ చేసి కూడా చూసుకోవచ్చు. ఏది ఎంత క్వాంటిటీలో యాడ్ చేస్తానో అదంతా మీకు చూపెడతాను. సో లెట్స్ డూ ఇట్ గైస్. మనకు కావాల్సిన అన్ని సెలరీ వచ్చేసింది, దిస్ ఈజ్ అన్ యాపిల్ అండ్ ఆరెంజ్, క్యూకుంబర్, క్యారెట్. సో వీటితో ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫటాఫట్ చాప్ చేసేసి మనం జ్యూస్ చేసుకున్నాము, ఆల్రెడీ లేట్ అవుతుంది చాలా. సో కొంచెం మీరు క్లోజ్గా రండి సో దట్ మీరు చూడొచ్చు నేను ఏం చేయబోతున్నాను. ఆల్ న్యాచురల్ షుగర్స్, ఎక్కడ కూడా మనకు ఏం చప్ప ఉంది, ఏంటి టేస్ట్ అనిపించదు, ఎందుకంటే మనము యాపిల్ యాడ్ చేసాము అండ్ అదేవిధంగా మనం ఆరెంజ్ కూడా యాడ్ చేసాము కాబట్టి స్వీట్ టేస్ట్ వస్తుంది అండ్ పల్పు కూడా ఉంటుంది కాబట్టి స్టమక్ హెవీ అవుతుంది. అట్ ద సేమ్ టైం అంటే హెవీ ఇన్ ద సెన్స్ బ్రేక్ఫాస్ట్ చేయని అవసరం కూడా ఉండదు తాగిన తర్వాత చెప్పాలి అంటే. I better finish this up and then I'll get back to you for another second glass. Let me finish this first. I'm done with the first glass now. Let's go with the second glass. సెకండ్ గ్లాస్ కూడా ఫినిష్ చేసేసి దాన్ని అన్ని క్లీన్ చేసేద్దాము. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫటాఫట్ రైస్ పెట్టేద్దాము. వైట్ రైస్ ఓన్లీ 1 cup ప్రిఫర్ చేస్తాను. అండ్ దీనికి ఇప్పుడు లైట్గా సాల్ట్ యాడ్ చేస్తాను. డన్ ఎక్కువద్దు అండ్ రైస్ సోక్ అయిపోతుంది. అండ్ దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము గువాకమోలా చేద్దాం అనమాట. గువాకమోలా అంటే ఎలా అంటే మరి సో అవకాడోతో చేస్తాము. అవకాడో వచ్చేసి మంచి ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్ ఉంటుంది దానిలో. అండ్ బ్రెడ్ కూడా వాడతాం. ఇక్కడ బ్రెడ్ కూడా మనం హోల్ వీట్ బ్రెడ్ వాడతాము. యాక్చువల్లీ అవకాడోస్ ఎప్పుడైనా మనము డైలీ రొటీన్ లో యాడ్ చేసుకుంటే చాలా చాలా బెస్ట్, ఎందుకంటే అవి ఎంతో మంచి గుడ్ ఫ్యాట్స్. అవకాడోస్ నాకు తెలిసి ఇండియాలో దొరుకుతున్నాయో లేవో తెలియదు, మన హైదరాబాద్ లో కూడా, బట్ ఒకవేళ దొరికినట్టయితే తప్పకుండా చూసుకోండి. నాకు తెలిసి ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ మీరు కెనడా ఒకవేళ ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో లేకపోతే పిఆర్ మీద వస్తున్నారో వచ్చిన తర్వాత ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ లో అది కూడా మీ డైట్ లో ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓట్స్ తో పాటు ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు అవకాడో, విచ్ ఇస్ రియలీ గుడ్. యాక్చువల్లీ టేస్ట్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది, బట్ డిఫరెంట్ ఏమి ఉండదు, కొంచెం ఏంటంటే టేస్ట్లెస్ ఉంటుంది, బట్ ఏంటంటే ఇట్స్ గుడ్, ఇట్స్ రియలీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఇప్పుడు అవకాడోస్ తీసుకుందాము. ఇట్లా అవకాడోస్ బ్యాగ్ లో వస్తాయి. దిస్ లుక్స్ గుడ్ టు మీ. ఏమో మరి చూద్దాము, బయట నుంచి అయితే కొంచెం డ్రై అయినట్టుంది. ఇవి పాడైపోతూ కూడా ఉంటాయి. పాడవడం అంటే బ్లాక్ అవుతాయి లోపల నుంచి తెలుస్తుంది. అండ్ దాంతోపాటు మనకు లైమ్ కావాలి అండ్ ఆనియన్ కూడా కావాలి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, అండ్ అట్ ద సేమ్ టైం మనము టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం పెప్పర్ పౌడర్. సో అది ఎలా యాడ్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, అసలు ఇప్పుడు గువాకమోలా అనేది ఏంటి అని చెప్పేసి మీరు బ్రౌజ్ చేసినా కూడా మీకు చాలా యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి. సో మనం ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం ఇన్స్టాంట్ గా అనేది మాత్రం ఇక్కడ చూపెట్టబోతున్నాను. నేను ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. సో
సో దీన్ని ఇట్లా స్మాష్ చేసేసుకుందాము. ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే guacamole అంటే ఒక సార్ట్ ఆఫ్ స్ప్రెడ్డింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ న్యూటెల్లా లేకపోతే జామ్ కానీ అవన్నిటికంటే ఇది బెస్ట్, చాలా హెల్దీ అనమాట. ఇది ఆనియన్స్ యాడ్ చేసేద్దాము, నిమ్మకాయ, మిరియాల పొడి, సాల్ట్ కూడా కొంచెం లైట్గా. అండ్ నాకు తెలిసి ఇంత కొరియన్ అయితే చాలు. సో ఇది కూడా యాడ్ చేద్దాం. దెన్ అగైన్ డూ ద సేమ్ థింగ్. అయిపోయింది, మీ స్ప్రెడింగ్ రెడీ అయిపోయింది. యాక్చువల్లీ కావాలంటే బ్రెడ్ మీద కాకుండా డైరెక్ట్ కూడా తినేసేయచ్చు. క్రేజీ. బ్రెడ్ మీద స్ప్రెడ్డింగ్ చేసి చూపెడతా. సో ఇట్స్ అప్ టు యూ. బ్రెడ్ వద్దు అనుకుంటే డైరెక్ట్ ఇలానే కూడా తినేసేయచ్చు guacamole. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇది మీ బ్రేక్ఫాస్ట్లోకి యాడ్ చేసుకోండి. యూ కెన్ లవ్ ఇట్ ఫర్ షూర్. అది చాలా మంచిది మీ హెల్త్కి కూడా. అండ్ పొద్దున స్టమక్కి బెస్ట్ స్టార్ట్ అని చెప్తాను. అండ్ ఇట్లా టోస్ట్ చేసుకున్న తర్వాత ఈ స్ప్రెడ్డింగ్ మంచిగా మిక్స్ చేసేసి ఇట్లా ప్రాపర్గా స్ప్రెడ్ చేసేసుకొని ఫస్ట్ బైట్ తీసుకుందాము. లెట్స్ గో. ఎగ్జాక్ట్గా తినేటప్పుడు ఏమేమి తగులుతున్నాయంటే ఫస్ట్ కొరియాండర్ అది తెలుస్తుంది, అంటే ఆ గ్రీన్గా ఫ్రెష్గా తెలుస్తూ ఉంది. ఇట్స్ గుడ్. యూ మస్ట్ డెఫినెట్లీ ట్రై దిస్ ఇఫ్ యూ ఆర్ హియర్. అవి ఫస్ట్ ఫినిష్ చేస్తాను. లంచ్ ఒకవేళ నేను లేట్గా చేస్తాను అనిపిస్తే కనుక ఇట్లా guacamole ఇవన్నీ ప్రిఫర్ చేస్తాను, అంటే బ్రెడ్తోని. అదర్ దెన్ దాట్ లేకపోతే నాకు జ్యూస్తోనే సరిపోతుంది. ఎట్లా అంటే ఫుల్ హెవీ అయిపోతుంది. నేను అందరూ చూపెట్టాను. ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ దిస్ థింగ్ విత్ యూ. అండ్ చాలా వీడియోస్ కూడా ఉంటాయి, మీరు ఇంకా బెటర్ guacamole ప్రిపేర్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఆ వీడియోస్ కూడా బ్రౌజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇవి క్లీన్ చేసేసి దెన్ వీ విల్ స్టార్ట్ మేకింగ్ చికెన్. అంటే ఫస్ట్ చాప్ చేసేసి దాని తర్వాత ఒక ఫుల్ బర్డ్ని ఎలా చేయొచ్చో ఈ వీడియోలో చూపెడతాను. అండ్ క్లోజ్గా అయితే డెఫినెట్గా చూపెట్టాను. వెజిటేరియన్స్ ఉంటే హర్ట్ అవ్వకండి, ఐఎమ్ సో సారీ. నేను అంత క్లోజ్గా ఏం పెట్టాను, దూరమే పెడతాను, బట్ మీరు చూడొచ్చు. బట్ స్టిల్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అ డిస్క్లైమర్ బిఫోర్ ఐ ప్రొసీడ్ విత్ ఇట్. మనకి ఇక్కడ ఫ్రోజన్ చిల్లీస్ దొరుకుతూ ఉంటాయి. ఇట్లా ఉంటాయి, ఫ్రెష్గానే ఉంటాయి. ఫటాఫట్ అని చాప్ చేసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చికెన్ క్లీన్ చేయాలి, అంటే చికెన్ని పీసెస్గా కట్ చేయాలి. దానికోసం మనం సపరేట్ నైఫ్ వాడడం జరుగుతుంది. ఆ నైఫ్ ఏది ఉంటుందో చూపెట్టాలి. కానీ క్యా బోలే రీ పబ్లిక్, ఈ నైఫ్ వాడబోతున్నాం మనము. వాచెస్ ఆఫ్, దిస్ ఇస్ వాట్ వి యూజ్. ఇట్లుంటుంది ఎగ్జాక్ట్గా. ఇంకా ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఒక 4 days ఉంది. లెట్స్ ఓపెన్ దిస్. సో అది గైస్, సో మ్యారినేషన్ స్టార్ట్ చేద్దాము. ఆల్రెడీ క్లీనింగ్ అంతా అయిపోయింది. అండ్ నాకు పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే చేతులు కొంచెం పెట్టాయంటే ఇమీడియట్గా నాప్కిన్ చేసేసుకొని ఇది ఇక్కడ పెడతాను అనమాట. ఇవన్నీ ఇట్లా ఎందుకు కలెక్ట్ చేస్తానంటే మళ్ళీ లాస్ట్లో ఇదంతా ఈ కిచెన్ ఏదైతే ఉందో క్లీన్ చేయవచ్చు అనే ఉద్దేశంతో పక్కకు పెడుతూ ఉంటాను. అందుకే మీకు అన్ని చోట్ల నాప్కిన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఐమ్ గోనా పుట్ హల్దీ ఇన్ హియర్. ఓకే, ఐ థింక్ దట్స్ గుడ్ ఎనఫ్. మిర్చి పౌడర్ 2.5 వేసిన. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ ఒక 2 spoons వేద్దాం. నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ వేద్దాం, 2.5 వేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము. సో సాల్ట్ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అందాదా. అండ్ కొంచెము గ్రౌండ్ పేపర్ యాడ్ చేద్దాం, అదే మిరియాల పొడి. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా లాస్ట్ టైం చూసుకొచ్చాము. దే షుడ్ బి చికెన్ మసాలా. అది కనిపిస్తలేదు నాకు. ఇలా బిర్యానీ మసాలా దొరికింది, వేసేద్దాం. ఏం కాదు, మనమే కదా తినేది. ఎస్ గైస్, ఫైనలీ చికెన్ కూడా కుక్ అవ్వడానికి వచ్చేసింది. అండ్ రైస్ కూడా కుక్ అయిపోయింది. అండ్ నేను ఇంకా మిగిలింది ఏంటంటే పైకి వెళ్ళి స్నానం చేసి కిందకి వచ్చి మళ్ళీ లంచ్ ఫినిష్ చేసేసుకోవడమే. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ ఏదైతే డైట్ కాదు హెల్తీ రొటీన్ చూపెట్టానో నేను, ఐ హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ ఫాలో అవ్వాలనుకుంటే ఇట్స్ అప్ టు యూ గైస్. అండ్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వచ్చిన వాళ్ళందరూ. అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోని. అండ్ వీలైతే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ కజిల్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.